మూక పంచశతి నుండి పాదారవింద శతకంలోని 61వ శ్లోకానికి ఈ రోజున మనం అర్థం చెప్పుకుందాము. జనోయం సంతప్తో జనని భవచండాం సుకిరణైరలబ్ధ్వైకం సీతం కణమపి పరజ్ఞానపయసః తమో మార్గే పాంథస్తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివజాయే మృగయతే. ఒక తమాషా, ఒక భావం, ఒక చాలా తీక్ష్ణమైన సూర్య కాంతిలో ఉన్నాను అని చెప్తున్నారు, చీకట్లో ఉన్నాను అంటున్నారు. సూర్యకాంతిలో ఉన్న వాళ్ళకి చీకటి ఏమిటి? అది అంటే ఒక రెండు భావాల సమన్వయం అన్నమాట. దేని వల్ల సూర్యకాంతి లాంటి ఆ ఇది దేని వల్ల వస్తోంది, అక్కడ వెలుగెందుకు లేదు, అది ఇందులో చెప్తున్నారు. ప్రతిపదార్థం తెలుసుకుంటే పరమ జ్ఞాన పయసహ. గొప్ప పరమ జ్ఞానం అంటే ఏమిటి? పరజ్ఞానం, అది బ్రహ్మ జ్ఞానం. గొప్ప జ్ఞానం అనేది సుప్రీం జ్ఞానం ఏదుందో దాని యొక్క పయసహ అంటే జలము యొక్క, పరమ జ్ఞాన పయసహ గొప్ప జ్ఞానం అనేది జలము యొక్క ఏకం ఒక్క శీతం చల్లనైన కణమపి సుక్కను కూడా అలబ్ధ్వా పొందలేక పొందక భవ చండాంసు కిరణై, అది భవ, అది మనకు అక్కడ అర్థం. ఎందుకు? సంసారం అనేది సూర్య కిరణముల చేత. ఆ సూర్యుడు ఏమిటి? తాపాన్ని కలిగించే సంసారం అనే తీక్ష్ణతని కలిగించే సూర్యుడు. అది అంటే బాగా తాపాన్ని ఇచ్చేది సూర్య రశ్మి. బాగా మధ్యాహ్నప్పుడు ఉండే ఒక ఎండ ఆ భావాన్ని ఇచ్చారనమాట. భవ చండాంసు కిరణై, సంసారం అనేది సూర్యకిరణముల చేత సంతప్త బాగుగా తప్పింపబడిన. బాగా ఇక్కడ బాగుగా అంటే చాలా తప్పిస్తున్నా అంటే ఆ ఎండ ఎక్కువైపోయి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎండ వేడికి నీటి చుక్క ఆవిరిగా మారిపోతుంది. నీరంతా ఎండిపోతుంది, ఇంకిపోతుంది, నీరు ఉండదు, దొరకదు. అటువంటి బాగుగా తపింపబడిన సంతప్త, చాలా తపిస్తున్న. అయం ఈ జన, ఈ జనుడు తమో మార్గే చీకటి మార్గమున, అది సూర్యుడు ఉన్నాడన్నారు, ఇక్కడ తమో మార్గం అంటున్నారు. అంటే భవ చండాంసు అన్నారు కాబట్టి అది తమో మార్గమే. సంసారం అనేది ఎప్పుడు కూడా చీకటి మార్గం. అంటే అక్కడ వెలుగు అనే మాట ఎందుకు చెప్పారో మళ్ళా మనం చెప్పుకుందాం. తమో మార్గే చీకటి మార్గమున పాంథ అంటే బాటసారి అయిన, అంటే పయనించువాడు, అంటే ఒక అవకాశం కోసం, ఒక అవసరం కోసం వెళ్తూ ఉన్నవాడు. పాంథ బాటసారి అయి ఆ పయనించుచు పరమశివ జాయే, ఇక్కడ మనకి ఆవిడ అమ్మవారిని ఆయన సంబోధన, ఓ శివుని ఇల్లాలా, శివుడు అని ఇక్కడ ఎందుకన్నారు? పరమ శివ జాయే. శివ అంటే శివం కరోతి అంటే కళ్యాణాల్ని కలిగించేవాడు. ఆయన ఒక ఇల్లాలు కాబట్టి ఆవిడ కూడా కళ్యాణం కలిగిస్తుంది. ఈ చీకటిలోంచి, ఈ తమో మార్గంలోంచి కొట్టుకుపోతున్న ఈ ఈ బాటసారికి ఒక వెలుగు, చల్లటి ఒక దాహాన్ని తీర్చే చక్కటి జ్ఞాన ఆ జలాన్ని ప్రసాదిస్తుంది అనమాట ఆవిడ. జనని, ఓ అమ్మ, కామాక్షి, ఓ కామాక్షి దేవి. మూడు సంబోధనలు మనకి అవసరంగా ఉన్నప్పుడు అమ్మ 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 అని చాలాసార్లు అడుగుతూ ఉంటాం కదా. చిన్న పిల్లల్ని చూస్తే మన చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసాం. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. ఏమన్నా అవసరం వస్తే చాలాసార్లు అడుగుతారు, చాలాసార్లు పిలుస్తారు అన్నమాట. మామూలుగా ఇప్పుడు పిలిచినా పిలవకపోయినా
పిలిచినా పలకపోయినా అలాంటప్పుడు మాత్రం చాలా ఎక్కువ అతి వినయంతో అవసరం గదా! అందుకనే ఇక్కడ కూడా మనకదే చెప్తున్నారు. 3 సంబోధనలు చేశారు. పరమశివజాయే అన్నారు. జనని అన్నారు. కామాక్షి అన్నారు. 3 పేర్లు పిలిచారు. శిశిరాం చల్లనైన తే నీ యొక్క పదాంభోజ ఛాయాం పాదకమల ఛాయను మృగయతే ఝటితి ఇక్కడ ఝటితి చాలా వేగిరముతో అంటే చాలా అవసరంతో అది మృగయతే వెతుకుచున్నాడు. ఈ జనుడు వెతుక్కుంటున్నాడమ్మా. ఎందుకంటే చాలా పరితపించిపోయి ఉన్నాను. సంసార బాధలో, సంసార తాపాన్ని. సంసారం ఎలాంటిదంటేట చాలా ఒక వెలుగుల ముద్దగా, అట్రాక్టివ్‌గా, బ్రైట్‌గా కనపడే ఒక చీకటి గుహ. బయట నుంచి చాలా ఆనందంగా కనపడుతూ ఉంటుంది. ఆనందంగా ఉన్న ఈ వెళ్తున్న కొద్దీ ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. అది ఒక కోరిక, కోరిక అన్ని కోరికలు తీరిపోవు కదా! తీరని కోరిక కొంత బాధని, తపనని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి ఆ తపనని పోగొట్టాలంటే ఆ పాంథుడు ఆ సూర్య తీక్ష్ణతోటి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందిట అంటే ఒక్కొక్క కోరిక వస్తున్న కొద్దీ లోపల నుంచి వేడి పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగి నీరు నీరు ఎలాగైతే ఎండ వేడికి తాపం ఆవిరైపోతుందో అలాగా మనలో ఉండే ఒక ఆర్ద్రత ఇంకిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒక కష్టం వస్తున్న కొద్దీ మనసు కొంచెం రఫ్ అయిపోతుంటుంది. కరుడు గట్టేస్తూ ఉంటుంది. అలా కొన్ని కొన్ని ఏవైతే మనం అనుకున్నట్టు జరగలేదో అలాంటప్పుడు ఒక కఠినత్వం. ఈ కఠినత్వం ఇవన్నీ ఎందుకు సాధారణంగా మనం ఆలోచించుకుంటే జీవి పుట్టుక నుంచి అటువంటి కఠినత్వము ఆహ్, ఒక మోసపూరితమైన బుద్ధి ఇటువంటివి ఏమీ పుట్టుకతో లేవు. నెమ్మదిగా చూస్తూ చూస్తూ ఈ అనుభవాలతోటి పెంపొందించుకున్నవే తప్ప అవి అలా సా గ్రాడ్యువల్‌గా డెవలప్ అయిన క్వాలిటీస్ అవి. ఇవి యాక్చువల్‌గా జీవికి లేవు. పుట్టిన వెంటనే లేవు. పసి మనస్సు, పసి పిల్లలు ఎలా ఉంటారు? ఆ పిల్లలు ఎవరి దగ్గరికైనా వస్తారు. వాళ్ళ మొహం చూడంగానే మనకి కూడా ఎంత నవ్వొస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే వాళ్ళు పూర్తిగా ఆర్ద్రతా స్వభావం కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళెంత ఎవరిని చూసినా ఎంత హ్యాపీగా నవ్వుతారు. వాళ్ళకి నువ్వు చెడ్డవాడివి, నువ్వు మంచివాడివి, నువ్వు నాకేమన్నా చేస్తావు, నువ్వు నాకేమన్నా డబ్బులిస్తావు ఏం తెలియవు కదా! నిష్కల్మషం. అటువంటి నిష్కల్మషమైన స్థితే పుట్టుకతో జీవికుంటుంది. కానీ రకరకాల అనుభవాలతోటి ఒక కఠినత్వాన్ని పొందేస్తాడు జీవి. ఈ కఠినత్వం ఎందుకొచ్చిందంటే లోపల ఆర్ద్రత పోయింది. అంటే తడిపోయింది. ఆర్ద్రత అంటే ఏమిటి? ఏదైనా చూడంగానే ఆనందంతో గూడా కళ్ళు చెమరుస్తాయి. దుఃఖంతో గూడా కళ్ళు చెమరుస్తాయి. మీరు చూడండి ఆనందంతో గూడా ఒక్కొక్కసారి అబ్బా! ఎంత సంతోషంగా ఉందో అని కళ్ళలో ఆనంద బాష్పాలంటారు. కళ్ళలో ఆంజనేయ స్వామికి ఒక క్వాలిటీ చెప్తారు. ఆయన కళ్ళు ఎప్పుడూ తడిగా ఉంటాయట. బాష్పవారి లోచనం, పరిపూర్ణ లోచనం ఆయనది. అటువంటి కళ్ళు అటువంటి తడితో ఉంటాయి. ఎందుకు? గ్రాటిట్యూడ్ ఆ రాముల వారిని చూస్తున్న కొద్దీ ఆనందం ఆయనకి. అలా కడుపు నిండిపోయిన సంతోషం. సంతోషంతో కళ్ళు అలా తడిపోతూ ఉంటాయండి. అటువంటి ఒక లక్షణము ఆర్ద్రత జీవికి ఈ ప్రయాణంలో నెమ్మది నెమ్మదిగా అది ఇంకిపోతుంటుంది. అటువంటి ఆ ఇంకిపోయిన ఆ ఆ బాధనే ఇక్కడేం చెప్తున్నారంటే, భవ చండాంసు కిరణైః అలబ్ధ్వైకం శీతం కణమపి. ఒక్క చుక్క కూడా దొరకటం లేదు. ఆ దారిలో ఎలా ఉందిట? ఆ సంతప్తుడికి దారి ఎలా ఉందంటే, ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. ఎండిపోతోంది నోరు.
ఆ నోరు ఎండిపోతున్న సమయంలో ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. మామూలుగా ఒక బాటసారికి ఎండలో చీకటి చెట్టు కోసం వెతుక్కుంటాడు. ఎందుకంటే ఆ ఛాయలో ఉంటే కాస్త చల్లగా ఉంటుంది. ఆ చెట్టు కింద నీడలో ఛాయగా ఆ ఛాయలో నీడ. కొంచెం చల్లగా ఉంటుంది. అలాంటప్పుడు దాహం కూడా వేస్తుంది. అక్కడ ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే బావుండు, నోరు ఎండిపోతోంది అనుకుంటాడు. ఎందుకంటే లోపల నుంచి వాటర్ అంతా ఆ సూర్యుడు లాగేసుకున్నాడు. అలాగే సంసారం అనే ఈ ఈ ఎండలో పయనిస్తున్న ఒక బాటసారికి ఈ సంసార తప్తుడయ్యి ఇన్ని రకాల కోరికలు, ఆ కోరికల నుంచి పుడుతున్న తాపంతోటి పూర్తిగా ఆ లోపల ఉన్న ఆర్ద్రత అనేది ఇంకిపోయి వెతుకుంటున్నట్ట. నాకేదైనా ఒక చుక్క జ్ఞానం, ఇందులో నుంచి నేనెలా బయటపడాలి అనేది పరమ జ్ఞానం. ఆ పరజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అది దొరికితే, ఒక్క చుక్క అది దొరికితే చాలట. అదేంటి అమృతమయం. ఆ అమృతమయమైన ఆ ఒక్క చుక్క దొరికితే, ఇన్ని జన్మల తప్తమైన ఆ ఆ భవసాగరంలో కొట్టుకుపోతున్న ఆ జీవికి ఆ ఒక్క చుక్క ఆ జ్ఞానమనే ఆ శీతం, చల్లటి ఆ జలం చాలా ఆ కష్టాన్నించి, ఆ తాపాన్నించి రక్షిస్తుంట. మరి ఇదెక్కడ దొరుకుతుంది? ఈ అమృతం, ఈ అమృతమయమైన ఒక బిందువు, ఆ శిశిరాం ఎక్కడి నుంచొస్తుందది? ఆ చల్లని ఆ ఛాయ గాని, అటువంటి అమృతమైన ఒక నీటి చుక్క గాని ఎక్కడి నుంచొస్తుందంటే, పదాంభోజ ఛాయాం. నీ యొక్క ఆ పదాంభోజ ఛాయ. ఛాయ అంటే కాంతి అని గూడా అర్థం. ఛాయ అంటే నీడ అని కూడా అర్థం. కాబట్టి ఆ పదాంభోజ ఛాయ పొందితే అమ్మవారి ఆ ధ్యానంతోటి ఆహ్, ఆ పదాల నీడలోకి వెళ్ళిపోతే, ఆ పాదాల నీడలోకి శరణు పొందితే, ఈ తపం ఏదుందో, ఈ తప్తమైన ఒక లోపల నుంచి ఉన్న ఆర్తి ఏది ఉందో, ఆ ఆర్తి ఆ అమ్మవారి పాదాల నుంచి వస్తున్న అమృతమయమైన జలము తీరుస్తుంటారు. ఎందుకు అమృతమయమైన జలం వస్తుందక్కడ? పద అంభోజం అన్నారు. అంటే తామర పువ్వు. ఒక పువ్వు నుంచి మకరందం వస్తూ ఉంటుంది కదా! ఆ మకరందము తేనె. మకరందం అంటే తేనె. ఆ తేనె పువ్వులో ఉంటుంది కదా! అద్భుతమైన ఆ తేనె. ఎలాగైతే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి. శృతిఝరి ఆగకుండా ఇన్ఫైనైట్ గా వస్తూ ఉండే ఒక ఝరి, ప్రవాహం, లహరి. అటువంటి అమృతమయమైన ఆ ఆ తేనె అమ్మవారి పాదాల నుంచి ఎండిపోవడం అనేది లేదు. ఎప్పుడు ఎంతమంది జ్ఞానులు ఎంత తీసుకున్నా ఆ పదాంభోజ మకరందం వస్తూనే ఉంది. ఎంతమంది భక్తులు ఆవిడ పాదాలని శరణ పొందారు. అదక్కడ ఎండిపోవడం అనేది ఉందా? ఏదైనా ఒక సరస్సో, ఒక పెద్ద నదో ఎప్పుడైనా ఎండిపోవచ్చేమో. సముద్రమైనా ఇంకిపోవచ్చేమో. అమ్మవారి పాద శరణు పొందిన ఏ భక్తుడికి కూడా ఇంకా శరణాగతి నుంచి వాళ్ళని పడిపోవాల్సిన అవసరమే లేదు. ఆవిడ నుంచి వచ్చే ఆ తేనె అనుక్షణం ఆ ఆ సంసార సాగర నుంచి పైకి లాగేస్తుంది. అమృతాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఆ భావం ఈ శ్లోకంలో చెప్తున్నారు. వెలుగులో ఉన్న అంటే చండాంసు కిరణైహి అని చెప్తున్నా, సూర్యుడి నుంచి వస్తున్న వెలుగులు అని చెప్తున్నా, నేను చీకటిలో ఉన్నాను అంటున్నారు. ఈ చీకటిలో ఉంటున్న నాకు చల్లటి ఒక చుక్క జ్ఞానం అనే ఒక జలము కావాలి అని అడుగుతున్నారు. ఈ చల్లటి జ్ఞానం అనే ఆ జలము
అమ్మవారి పాద ధ్యానం చేసినప్పుడు ఆ భక్తుడికి ఆ జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఆ జ్ఞాన సంప్రాప్తి ద్వారా లోపల తపన తీరి ఆర్తి, దాహ ఆర్తి అంటే ఈ నేను ఇందులోంచి ఎలా బయటపడాలి అనే ఒక భావం నుంచి అదే తమస్ తమో మార్గే. ఈ పాంథః ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? పాంథః తమో మార్గే. ఆ తమో మార్గంలో ఉన్నాడు. వెలుగు కనబడుతోంది. వెలుగులాగా ఉంది గానీ అది వెలుగు గాదు. చెప్పా కదా! ఒక వెలుగులాగా కనబడుతున్న ఒక చీకటి గుహ. గుహ లోపలికి వెళ్ళిపోయామంటే, ఆ గుహ లోపల ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకేం తెలీదు. అంటే జీవితాన్ని మనం ఎప్పుడూ ఊహించలేం కదా! ఏది ఎప్పుడు జరుగుతుందో మనకేం తెలీదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ అలల్లో కూరుకుపోయే ఉంటాం. అది వెలుగులాగా కనపడే ఒక చీకటి. అందులోకి లాగేసుకునే ఒక చీకటి. ఆ సుడిగుండం. ఆ సుడిగుండంలోకి అది తిరుగుతూ ఉంటుంది. అట్రాక్టివ్‌గా కనపడుతుంది. అందులోకెళ్ళామంటే ఎక్కడికెళ్ళిపోతామో మనకు తెలీదు. మళ్ళా ఎప్పుడు బయటపడతామో తెలీదు. అటువంటి ఆ ప్రయాణంలో, చీకటి ప్రయాణంలో అది వెలుగులాగా కనపడుతున్నా, అది చీకటి అని తెలుసుకో. అది నువ్వు ఒక బాటసారిగా ప్రయాణం చేస్తున్న ఆయనకేముంది అయం జనః అని చెప్తున్నారు. ఈ జనోయం అంటే నేను అని చెప్తున్నారు. ఆయనకసలు సంసారమే లేదు. ఆయన పూర్తిగా అందులో నుంచి బయటపడిపోయిన ఒక గొప్ప భక్తుడు ఆయన. కానీ తనకి తను ఆపాదించుకుంటూ ఈ లక్షణాలన్నీ ఒక జీవికి చెప్తున్నారాయన. ఏదైతే నీకు ఒక వెలుగుల్లాగా కనబడుతోందో, నిన్ను భ్రమింపచేస్తోందో, ఒక బోలెడు ఆనందం ఉంది అందులో. అద్భుతంగా కనబడుతోంది. చాలా అద్భుతమైన ఒక ప్రపంచంలాగా నీకు కనబడుతోంది. కానీ, ఆ లోపల ఉన్నదంతా చీకటే. నువ్వు అందులో మునిగావు అంటే బయట పడలేవు. కాబట్టి దానిలో నువ్వు ఆ లోపల దాకా వెళ్ళాక నీకు ఈ భావం వస్తుంది. అంటే ఒక తాపత్రయం. ఆ తాపత్రయాల నుంచి బయటపడాలి అని నువ్వు కోరుకుంటే అమ్మవారి పాద శరణాగతే ముఖ్యం. ఆ పాద శరణు వేడితే అక్కడ నీకు అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. నువ్వు అప్పుడు నీకు ఆ చీకటి ఉన్నా, ఆ చీకటిని పోగొట్టే ఒక వెలుగుంటుంది. నువ్వు సంసారంలో ఉంటూనే సంసారానికి అంటుకోకుండా, ఆ సంసార తాపత్రయంలోంచి నువ్వు బయట పడగలుగుతావు. నీకు కోరికలు లేకుండా ఉండదు. కానీ కోరికే తీవ్రంగా ఉండదు. అటువంటి అంటే ఏదైతే ఒక ఇష్టం నాకిది కావాలి అనుకున్నావో, ఆ ఇష్టాన్ని అమ్మవారి పాద శరణాగతి చేసేసినప్పుడు అప్పుడు నాకు ఏది వచ్చినా అది ప్రసాదంగానే భావన చేసే ఒక శక్తిని పొందగలుగుతావు. అదే నీలో ఉండే ఆ తపనని తీర్చగలిగి, నీలో ఉన్న దాహార్తిని పోగొట్టి, జ్ఞానం అనే ఒక చుక్క, ఆ చల్లటి కణం అది నీకు లోపలికి వెళ్ళంగానే, నీ లోపల ఉన్న ఆ తాపన నశించిపోయి ఆనందం వెళ్ళి విరిసి చక్కటి ఆ ప్రయాణం నువ్వు చేయగలుగుతావు. నువ్వు బాటసారివే. నీకు ప్రయాణం ఉంది ఇంకా. కాబట్టి ఆ చీకటి మార్గంలో నుంచి, ఆ తమో మార్గంలోంచి వెలుగు మార్గంలోకి నువ్వు మారగలుగుతావు. అమ్మవారి పాదపద్మాల దగ్గర చేరిన వాళ్ళకి సంతాపం లేదు, చీకటి లేదు. జ్ఞాన ప్రాప్తి. దాని ద్వారా బ్రహ్మానంద ప్రాప్తి. అటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందగలిగిన ఒక శక్తిని నువ్వు ఈ అమ్మవారి పాదధ్యానం ద్వారా సంపాదించు. ఇది ఎంత సంసారము ఎంత అట్రాక్టివ్ గా కనిపించినా, ఎంత బ్రైట్ గా కనిపించినా, అది నిన్ను లాగేసే శక్తి సుమా. దానివల్ల నీకు ఆనందం కన్నా కష్టమే ఎక్కువ, బాధే ఎక్కువ. కాబట్టి దానిలో నుంచి ఉంటూ కూడా బయటకు పడే మార్గాన్ని నువ్వు పాద శరణాగతితో పొందు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. హ్మ్. జనోయం సంతప్తో జనని భవచండాం సుకిరణైరలబ్ధ్వైకం సీతం కణమపి పరజ్ఞానపయసః తమో మార్గే పాంథస్తవ ఝటితి కామాక్షి
శిశిరాం పదాంభోజఛాయాం పరమశివజాయే మృగయతే. మృగయతే వెతుక్కుంటున్నానమ్మా. ఈ జనుడు వెతుక్కుంటున్నాడు. ఎక్కడా ఎక్కడా నాకు ఎలా అని నీ పాద శరణు పొందడానికి నీ పాదాలని ఈ జనుడు వెతుక్కుంటున్నాడు. వెంటనే ఆ జ్ఞాన శీత కణాన్ని పొందడానికి ఈ జనుడు వెతుక్కుంటున్నాడు అని ఈ శ్లోకంలో చెప్పారు.